సెంట్ ఎస్ఎస్ నారాయణ స్కూల్ మనమైన అంటే అందరూ ద ఫైల్లో ఆ పేపర్ మధ్యలో స్కూల్ చేస్తారు పిల్లలకి ఏం భవిష్యత్తు గురించి ఏంటి మరి ఏంటి మాకు ఏదో మధ్యలో ఏమైనా చేయాలో చెప్పండి మా పిల్లల స్కూల్ ఎండ్లకాలం సెలవించేదాకా నడిపే చాలు అవతల మళ్ళీ వాళ్ళది ఏది ఉందో వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ ఇప్పుడు మధ్యలో బంద్ చేస్తే మాకు కూడా కష్టం కదా పిల్లలు ఎక్కడ ఏం చేసుకోవాలని వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు మరి అని అనుకున్నాం స్కూల్ అయితే ఇది కావాలి ఎగ్జామ్స్ మొత్తం చిన్నప్పటి నుంచి స్కూల్ గ్రామంలో సంత్ ఎస్ఎస్ అనే ఒక పాఠశాల గత 18 సంవత్సరాల నడుస్తుంది కదా.
మరి పాఠశాల యాజమాన్యము ప్రైవేటు వ్యక్తుల ఒప్పందం డిస్ప్యూట్తో 18 సంవత్సరాల కోర్టు నడిచింది. మరి కోర్టు కూడా అవతల వ్యక్తులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు పోలీస్ ప్రొడక్షన్తో అని చెప్పి మరి వాళ్ళు కోర్టులో కేసు గెలిచినాం కాబట్టి పోలీస్ ప్రొడక్షన్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ గ్రామస్తుల తరఫున 400 మంది పిల్లలు ఈ యొక్క పాఠశాల చదువుకుంటారు కాబట్టి మరి నా దృష్టికి వచ్చినప్పుడు నేను వచ్చాయా మీరు పక్కనే కబ్జా చేసుకోవచ్చు పోలీస్ ప్రొడక్షన్ వస్తే సర్వే వచ్చి సర్వే చేసి తీసుకోండి. ఈ స్కూల్ మందం ఈ అకాడమీ వరకు మార్చి ఏప్రిల్ వరకు వదిలిపెట్టాలని చెప్పడం జరుగుతుంది. మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా ఈ పాఠశాల మందం కొరకే నేను మాట్లాడుతున్నాను, పక్క జాగ్రత్తని సంబంధం లేదని చెప్పేసి విద్యార్థులతో దృష్టి పెట్టుకొని మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా చెప్పినాం అధికారులు వస్తామంటారు మరి వచ్చిన దీని కొరకైతే పోరాడతామని చెప్పి